అందరికీ ఓం నమ శివాయ అండి. శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయడం అనేది అత్యంత పవిత్రమైనదిగా జ్యోతిష్య శాస్త్రాలు తెలియజేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరము బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం చేసుకుంటున్నాము. ఉపవాసం చేసి శివజాగారాలతో భక్తులు శివారాధన చేస్తారు. అలాంటి ఈరోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పురాణాల్లో ఈ పర్వదినం జరపడానికి ప్రత్యేక కారణాలున్నాయి. అవేమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవండి. మొదటిది క్షీరసాగర మథనం. పురాణ కాలంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు. ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరలాన్ని శివుడు మింగేస్తాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు, అసురులు అందరూ కలిసి 5 జాముల కాలం ఏకధాటిగా ఆడి పాడుతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన 5 జాముల కాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము. ఆ రోజు ఉపవాసం, జాగారాలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరలాన్ని కంఠంలోనే దాచుకోవటం వలన ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు. రెండవది లింగోద్భవం. నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ, విష్ణువులు గొడవ పడుతుంటారు. వారి తగువును తీర్చటానికే శివుడు లింగాకారమై మళ్ళీ పుట్టిన పర్వదినాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివుడు మహాలింగాకారంలో ఉద్భవించడానికి వెనుక ఉన్న కథేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సకల జీవరాశుల తలరాతలు రాసేది నేనే, సృష్టిని సృష్టించేది నేనే కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ అంటుంటే నువ్వు కూర్చున్న చోట నుంచి ఎటూ వెళ్ళవు. కాళ్ళు కదపకుండా తలరాతలు రాస్తే సరిపోతుందా? లోకాన్ని తిరిగి రకరకాల అవతారాల్లో పర్యవేక్షిస్తూ పరిపాలించేది నేనే కాబట్టి నేనే గొప్ప అంటాడు విష్ణువు. వీరి తగువును ఎంతకీ తీరకపోవడంతో దానిని తీర్చేందుకు మహాశివుడే రంగంలోకి దిగుతాడు. ఒక చోట అగ్నిస్తంభం ఉందని, దాని ఆది అంతము ఎవరైతే ముందు కనుక్కుంటారో వారే గొప్ప అని, ఇక బయలుదేరండి అని చెప్తాడు శివుడు. అగ్నిస్తంభం ఆద్యంతాలు తెలుసుకోవటానికి బ్రహ్మ, విష్ణువులు బయలుదేరుతారు. ఆది కోసం బ్రహ్మ, అంతం కోసం విష్ణువులు బయలుదేరుతారు. ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుని దగ్గరికి బయలుదేరుతాడు. దారిలో బ్రహ్మ కామధేనువును, మొగలి పువ్వులను చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నా అని చెబుతాడు. ఇద్దరూ ఒక్కచోట చేరిన తర్వాత అగ్నిస్తంభం తానేనని, దానిని ఆద్యంతాలు లేవని చెప్తాడు శివుడు. దీంతో తమకంటే శివుడే గొప్పవాడని గ్రహించిన బ్రహ్మ, విష్ణువులు లింగాకారంలో ఉన్న శివునిని పంచాక్షరీ మంత్రంతో ధ్యానించి మారేడు దళాలతో అర్చిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్నీ నేనే, అంతటా నేనే, నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతాడు. అదే శివరాత్రి శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు. మాఘమాసం ఆరుద్ర నక్షత్రంలో శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని భావిస్తారు. నాటి నుంచి ప్రతి మాఘమాస అమావాస్య రోజున మహాశివరాత్రి పర్వదినం ఆచరిస్తున్నారు. శివలింగానికి రుద్రాభిషేకం చేసి ఉదయం నుంచి ఉపవాసం, జాగారం చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.